వింటర్ సీజన్ లో సెన్సిటివిటీ అంటే పళ్ళు జిమ్మల్ రావడం కామన్ అనుకోకండి. దానికి రీజన్ ఉంది. అది ఈరోజు టాపిక్. టూత్ వేర్ అంటే టూత్ కి బయట ఉండే పొర, అది ఎనామిల్ అరిగిపోవడం వల్ల కానీ బ్రేక్ డౌన్ అవ్వడం కానీ టూత్ వేర్ అంటారు. అట్రిషన్ అంటే పంటికి పై భాగం అనేది అరుగుతుంది. ఇది గ్రాడ్యువల్ గా ఏజ్ రిలేటెడ్ అరుగుదల అయి ఉండొచ్చు. కొన్నిసార్లు డిటెక్ట్ లో పళ్ళు నూరుతూ ఉంటారు, అరుగు టీత్ గ్రైండింగ్. దానివల్ల ఎప్రెషన్ అంటే వెజ్ షేప్ డిఫెక్ట్స్ అన్నమాట. అంటే టూత్ కి సైడ్ సర్ఫేసెస్ లో అంటే హార్డ్ బ్రషింగ్ చేయడం అంతగా తోలుస్తూ ఉంటారు బ్రషింగ్. కొన్నిసార్లు ఎబ్రెషన్ అనేది ఆ ఎబ్రెసివ్ టూత్ పౌడర్స్ కానీ టూత్ పేస్ట్ వల్ల కానీ, కొన్ని హ్యాబిట్స్ అంటే నైల్ బైటింగ్ కానీ, ఆ ఓపెనింగ్ బాటిల్ క్యాప్స్ కానీ ఇలాంటి వాటి వల్ల కూడా ఎబ్రెషన్ వస్తుంది. అంటే ఇది ఒక కెమికల్ వేర్. అంటే కూల్ డ్రింక్స్ కానీ, ఎస్డిక్ ఫుడ్స్ కానీ, కొంతమందికి వామిటింగ్స్ అయినప్పుడు ఎస్డిక్ ఫ్లూయిడ్ నోట్లో రావడం వల్ల కూడా పళ్ళు అరుగుదల ఉంటుంది. ఎఫ్రాక్షన్ అంటే స్ట్రెస్ రిలేటెడ్ టూత్ వేర్. ఇది బైటింగ్ ఫోర్సెస్ వల్ల ఈ గమ్ లైన్ దగ్గర టూత్ కి క్రాక్స్ వస్తాయి. దీన్ని ఎఫ్రాక్షన్ అంటారు. ఈ టూత్ అరుగుదలని అలాగే వదిలేసాం అనుకోండి, అవి మనకి ప్రొలాంగ్డ్ సెన్సిటివిటీ ఉండడం, లేకపోతే పెయిన్ రావడం, పళ్ళు పసుపు కలర్ గా మారిపోవడం, టూత్ మీద క్రాక్స్ రావడం, ఇవి టూత్ స్ట్రక్చర్ కూడా లాస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఎర్లీగా డిటెక్షన్ చేసుకుని ఈజీ ట్రీట్మెంట్స్ తో మనం దీన్ని